హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టాక్స్ విత్ మీ. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా బావుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాల్టి వీడియో రూ. 200ని ఉపయోగించి 1,50,000ని ఏ విధంగా సేవ్ చేయొచ్చు అనేది ఒకసారి చూద్దామండి. అలానే మన కామెంట్ సెక్షన్‌లో తాపీ పని చేస్తూ ప్రతిరోజు కూడా రూ. 100 కూలీ తీసుకుంటున్నాము. మాకు 1,50,000 అప్పుంది. ఆదివారం మాకు వర్క్ ఉండదు. ఖర్చులన్నీ పోను మేము ఏ విధంగా అప్పును తీర్చాలి? ఎప్పుడూ కూడా వడ్డీనే కడుతూ వస్తున్నాము. అసలైతే తీరటం లేదు అనేసి కామెంట్ సెక్షన్‌లో అడిగారు కదండీ! ఏ విధంగా రూ. 1,000 వచ్చినప్పుడు 1,50,000ని ఏ విధంగా అప్పు తీర్చొచ్చు అనేది కూడా ఈ వీడియోలో చూసేద్దాము. దానికంటే ముందు ఈ ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలానే వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని మరింత ముందుకు తీసుకెళ్ళండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని నా కామెంట్ సెక్షన్‌లో అయితే తెలియజేయండి. వీడియో బాగుంది, నచ్చింది అని చెప్పేసి మీరు అనుకుంటే, ఈ వీడియో ఎవరికైనా అవసరం ఉంది అని చెప్పేసి అనుకుంటే వాళ్ళకి షేర్ కూడా చేయండి. ఇక ఆలస్యం కాకుండా మనం మన టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదాము. కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి. ఇక మనం మన టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదామండి. తాపీ పని చేస్తూ ప్రతిరోజు రూ. 1,000 కూలి తీసుకుంటున్నాము. మాకు 1,50,000 అప్పైతే ఉంది. ఆదివారం మాకు పనేమీ ఉండదు అని చెప్పేసి అడిగారు కదండీ! 1,50,000కి కూడా వడ్డీ కడుతున్నాము అని చెప్పేసి అన్నారు. వడ్డీయే కడుతున్నాము కానీ అసలు అలానే ఉండిపోతుంది అని చెప్పేసి అన్నారు కదా! ఇప్పుడు అసలు ఎలా కట్టాలి అనేది చూద్దాము. అలానే మీరు మీ ఖర్చులు పోను ఏ విధంగా మనీని సేవ్ చేసుకుంటే 1,50,000 అప్పు తీరుతుంది అనేది కూడా చూద్దామండి. మీ అందరికీ కూడా అర్థమయ్యేటట్టు చెప్పడానికే ట్రై చేస్తున్నాను. రోజుకి రూ. 1,000 అంటే నెలకి 30,000 అండి. ఆదివారం వర్క్ ఉండదు కాబట్టి ఆ రోజు రూ. 1,000 తీసేసిన నెలకొచ్చేసి 4 వారాలకి 4 ఆదివారాలు తీసేసిన మీ సంపాదన వచ్చేసి నెలకి 26,000 అండి. కానీ నేను నెల బడ్జెట్ వేసి అంటే 26,000 బడ్జెట్ ప్లాన్ వేసి మీకైతే చెప్పట్లేదండి. మీరు రోజు కూలి పని రూ. 1,000 వస్తుంది అని చెప్పేసి అన్నారు కాబట్టి మీరు చెప్పిన లెక్క ప్రకారమే 1,50,000 అప్పుని ఏ విధంగా వచ్చే రూ. 1,000తో తీర్చచ్చు, అలానే ఖర్చులు పోను రూ. 1,000తో ఎలా తీర్చాలి అనేది ఒక చిన్న ఐడియా మాత్రమేనండి. నచ్చితే ఫాలో అవ్వండి, లేదంటే వదిలేసేయండి. ఇవన్నీ కూడా చిన్న చిన్న ఐడియాస్ మాత్రమేనండి. మనీ సేవ్ చేసుకోవడానికి కానీ, డబ్బుల్ని దాచుకోవటానికి కానీ, అప్పుల్ని తీర్చడానికి కానీ, గోల్డ్ కొనుక్కోవడానికి కానీ, మనీ సేవింగ్ ఛాలెంజింగ్స్ కానీ ఇలాంటివన్నీ కూడా చిన్న చిన్న ఐడియాసే. ఎవరి అవైలబిలిటీని బట్టి వాళ్ళు మనీని సేవ్ చేసుకుంటారు అనే ఉద్దేశంతో ఐడియాస్ మాత్రమే మీ అందరితో షేర్ చేస్తున్నానండి. నచ్చితే ఫాలో అవ్వండి, లేదంటే వదిలేసేయండి. ఎందుకంటే ఏ ఒక్క ఐడియా అయినా సరే మీలో ఎవరికైనా ఉపయోగపడితే చాలా హ్యాపీయేనండి. మనీ పరంగా హెల్ప్ చేయలేకపోవచ్చు, కానీ మాట పరంగా అయితే హెల్ప్ చేయొచ్చండి. పైగా ఒక్క ఐడియా ద్వారా 10 ఐడియాలు పుడతాయని నేనైతే గట్టిగా నమ్ముతాను. అది మనీ సేవింగ్ విషయంలోనే కాదండి, ఏ విషయంలోనైనా సరే. కాకపోతే మనది మనీ సేవింగ్ కంటెంట్ కాబట్టి మనీ సేవింగ్‌లోనే మీ అందరితో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. రూ. 200తో మనీ సేవింగ్ అనేది మీరైతే స్టార్ట్ చేయండి. దానికోసం 2 డబ్బాలనైతే తీసుకోండి. ఒక డబ్బా వచ్చేసి ఖర్చులకి, అలానే ఒక డబ్బా వచ్చేసి మీరు ఎంత అప్పైతే తీర్చాలి అనుకుంటున్నారో ఆ అప్పుకే అనమాట. అంటే మీరు 1,50,000 అని చెప్పారు. 1,50,000 అప్పుకి. 2 డబ్బాలో, 2 బాక్స్‌లో లేదా 2 హుండీలో ఇలా ఏవైనా సరే చక్కగా తీసుకోండి. హుండీ అయితే వద్దండి. ఎందుకంటే మీరు ప్రతి నెల పోగేసినటువంటి మనీని పోస్ట్ ఆఫీస్‌లో మీరు కట్టుకుంటే మీరు సేవ్ చేసుకున్నటువంటి మనీని వాడుకోకుండా ఉంటారు అనేది నా అభిప్రాయము. ఇక 2 డబ్బాల్లో ఒక డబ్బా ఏమొచ్చేసి మీరు ఖర్చులకి అని చెప్పేసి రాసుకోండి. ఇంకొక డబ్బా ఏమొచ్చి అప్పు అని చెప్పేసి రాసుకోండి. అంటే ఈ ఖర్చులకి వేసే డబ్బాలో మీరు మీ అవసరాలకి వాడుకోవచ్చు. ఈ అప్పుకి వేసే డబ్బాలో మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా తీయకుండా ఉండగలగాలి.
ఎంతో అత్యవసరం వస్తే తప్ప మీరు ఈ అప్పుకి వేసినటువంటి మనీని అయితే తీయకుండా ఉండగలగాలి. అదొక్కటి కొంచెం గుర్తుపెట్టుకోండి. మనకి వారానికి 7 రోజులు కదండీ! ఆదివారం మీకు ఎలాగో వర్క్ ఉండదు. కాబట్టి మనీ కూడా ఉండదని నేను అనుకుంటున్నాను. అందుకని ఆ రోజైతే వదిలేస్తున్నానండి ఖర్చులకి. అలానే అప్పుకి కూడా ఇట్లాగ ఒక చిన్న గీత అయితే పెట్టాను. ఇప్పుడు సోమవారం నుంచి మీకు వర్క్ ఉంటుంది అన్నారు కదా! సోమవారం మీకు 1000 రూపాయలు వస్తుందండి జీతము. 1000 రూపాయలు వచ్చినప్పుడు 800 మీ ఖర్చులకైతే యూజ్ చేసుకోండి, వాడుకోండి. 200 మాత్రం పొదుపు డబ్బాలోకి అంటే అప్పు డబ్బాలోకి అయితే వేసుకోండి. అలానే మంగళవారము 200కి 200 పెంచి 400 అప్పు డబ్బాలో వేసుకోండి. ఖర్చులకి 600 వాడుకోండి. అలానే బుధవారం వచ్చేసి 600 అప్పు డబ్బాలోకి వేసుకుని 400తో ఖర్చు అయితే చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత గురువారము 800 అప్పు డబ్బాలో వేసి 200 మీ ఖర్చులకైతే వాడుకోవాల్సి ఉంటుందండి. ఇది కొంచెం స్టార్టింగ్ కష్టంగానే ఉంటుంది, కానీ పోను పోను అలవాటు అవుతుంది. అలాగే శుక్రవారము మీరు కూడా ఎటువంటి ఖర్చు పెట్టకుండా ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా 1000 రూపాయలు అప్పుకే వేసేసేయండి. మీకేమైనా అవసరం ఉంటే అవి గురువారమే తెచ్చుకోండి. అలాగే శనివారం వచ్చే 1000 రూపాయలు మాత్రం మీరు అప్పుకేం వేయనవసరం లేదు. ఎందుకంటే మీకు ఆదివారం వర్క్ ఉండదు కాబట్టి ఆదివారము, శనివారము మిగిలిన రోజుల్లో ఏమైనా అవసరమైతే వాడుకోవడానికి ఉంటాయి కాబట్టి ఆ 1000 రూపాయలని మీరు మీ ఖర్చులకే వాడుకోండి. అప్పుడు మీకు ఇవన్నీ అంటే అప్పు డబ్బాలో అన్నీ కలిపితే మీకు 3000 రూపాయలు అయితే వారానికి సేవ్ చేసినట్లు అవుతుంది. అంటే మీరు వారానికి 3000 ఆదా చేశారు. దీనినైతే మాత్రం అలా బాక్స్లోనే వదిలేయొద్దండి. దీన్ని మీకు దగ్గరలో ఉన్నటువంటి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఇలా ప్రతి నెల కూడా మేము 3000 అయితే పోస్ట్ ఆఫీస్లో కట్టుకుంటాము అని చెప్పేసి అడగండి. వాళ్ళు ఒక బుక్ ఇస్తారు. 1 సంవత్సరం పాటు కడతాము అని చెప్పేసి అనండి. ప్రతి నెల కూడా వెళ్ళి పోస్ట్ ఆఫీస్లో ఆ 3000 రూపాయలని కూడా కట్టేసి వచ్చేసేయండి. అప్పుడు మీకు 1 ఇయర్కి మీరు కట్టింది అంటే నెలకొచ్చేసి 3000 కాబట్టి సంవత్సరానికి 12 నెలలు కాబట్టి మీరు ఈ సంవత్సరం మొత్తం మీద 1,44,000 అయితే మీరు కట్టిందండి. కట్టిన అమౌంట్ పోస్ట్ ఆఫీస్లోనే వాళ్ళు వడ్డీ వేసిస్తారు. నేను ఇక్కడ తక్కువ వడ్డీనే రాస్తున్నానండి, 6,000 రాస్తున్నాను. ఆ వడ్డీకి మీకు అంటే మీరు చెప్పినటువంటి 1,50,000 రెండు కలిపి అప్పు అసలైతే కట్టేయచ్చు. కానీ గుర్తుపెట్టుకోవాలండి, అప్పుకి అని చెప్పి వేసినటువంటి డబ్బాలో ఎంతో అత్యవసరం వస్తే తప్ప వాడకూడదు. అలా వాడకుండా అవి తీసుకెళ్ళి పోస్ట్ ఆఫీస్లో కట్టుకోవడం వలన మీకు అప్పు అయితే కొంచెం క్లియర్ అవుతుంది. ఇది అప్పున్న వాళ్ళే కాదండి, అప్పు లేని వాళ్ళు కూడా చక్కగా రోజుకి 200 సేవ్ చేసుకుంటూ 200 పెంచుకుంటూ వెళ్తే 1 ఇయర్లో మనం ఇలాగా 1,50,000 వరకు పోగు చేసుకోవచ్చు. డైలీ ఇన్కమ్ ఉన్నవాళ్ళు, వీక్లీ ఇన్కమ్ ఉన్నవాళ్ళు కూడా ట్రై చేయొచ్చండి. ఎవరైనా గోల్డ్ కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళు కూడా ట్రై చేసి ఇలా 1,50,000తో గోల్డ్ కూడా తీసుకోవచ్చు. లేదా ఇలా ఏమైనా చిన్న చిన్న అప్పులు ఉంటే క్లియర్ చేసుకోవచ్చు. సరే, ఇప్పుడు ఈ టాపిక్లోకి వచ్చేద్దామండి. ఈలోపు మీరు ప్రతీ నెల వడ్డీ కట్టగలిగితే ప్రతీ నెల కూడా వడ్డీని కట్టేసేయండి. లేదు ఇదే కష్టం కింద ఉంది, మా ఖర్చులకి వీటికే సరిపోవట్లేదు, ఇంకా వడ్డీ ఎలా కడతాము అనుకున్నప్పుడు నేను ఇక్కడ తక్కువ వడ్డీయే వేశానండి. రూపాయిన్నర, ₹2 చొప్పున వేశాను. ఉదాహరణకి మాత్రమేనండి, ఎందుకంటే మీరు ఎంత వడ్డీ కడుతున్నారు అనేది నేను అడగలేదు. మీరు కూడా నాకు కామెంట్ సెక్షన్లో వడ్డీ ఎంత అనేది ఏమీ చెప్పలేదు కాబట్టి నేను ఉదాహరణకి 26,000 వడ్డీ సంవత్సరానికి 1,50,000కి అని రాశాను. లేదా 30,000 అనుకుందామండి. మీరు ఏం చేస్తారంటే ఈ వడ్డీని ప్రతి నెల మేము అడ్జస్ట్ చేసుకొని కట్టుకోగలము అంటే ప్రతి నెల వడ్డీ కట్టేస్తే మీకు 1 ఇయర్లోనే 1,50,000 తీరిపోతుంది. లేదు మేము ప్రతి నెల కట్టలేము, ఈ సేవింగ్సే మాకు ఎక్కువ అని చెప్పేసి అనుకున్నప్పుడు మీరు ఎవరైతే మీ దగ్గర అప్పు ఇచ్చారో వాళ్ళని కొంచెం అడగండి. ఈ 1 ఇయర్లో నేను అసలు తీర్చేస్తాను, వడ్డీ మాత్రం కొంచెం టైం ఇవ్వమని చెప్పేసి అడగండి. ఒక 2-3 నెలలు లేదా 4 నెలలు ఇలా టైం ఇవ్వమని చెప్పేసి అడగండి. అప్పుడు ఇదే పద్ధతి ద్వారా మీరు మళ్ళీ మనీని పోగేసి చక్కగా వడ్డీని కూడా కట్టేయచ్చండి. మీకు మరింత అర్థమయ్యేటట్టు చెప్పడానికి ఇక్కడ 2 డబ్బాలు అయితే నేను తీసుకుంటున్నాను. ప్రస్తుతానికి నా దగ్గర ఉన్నటువంటి డబ్బాలు మాత్రమే నేను తీసుకుంటున్నాను. ఇవే తీసుకోవాలని ఏమీ లేదండి. మీ దగ్గర చక్కగా మూత ఉండి మంచిగా ఉండే డబ్బాలు ఏమైనా తీసుకోవచ్చు.
ఇక్కడ మీకు అర్థమవడం కోసం ఈ పెద్ద డబ్బాలో అప్పు మనీనైతే వేస్తున్నానండి. అప్పు డబ్బులైతే ఈ పెద్ద డబ్బాలో వేస్తున్నాను. ఈ చిన్న డబ్బాలో రోజువారీ ఖర్చులకి అని చెప్పేసి ఈ చిన్న డబ్బాలో వేస్తున్నాను. ఇప్పుడు ఈ అప్పు డబ్బాలో సోమవారం 200 వేసామండి. అలానే మనకి ఖర్చులు ఉంటాయి కదా, మన ఖర్చులకి మన అవసరాలకి అనేసి ఈ చిన్న డబ్బాలో 1000 రూపాయలు 200 పెద్ద డబ్బాలో వేశాను కదండి. అదే 1000 రూపాయల్లో 800 చిన్న డబ్బాలు అయితే వేస్తున్నాను. ఇవి మన ఖర్చులకండి, మనం వాడుకోవటానికి. అంటే ఇంట్లో ఖర్చులు ఉంటూ ఉంటాయి కదా, అలా వాడుకోవటానికి అనమాట ఈ చిన్న డబ్బాలో వేస్తున్నాను. పెద్ద డబ్బాలో మాత్రం అప్పుకండి. ఈ డబ్బాని అస్సలు కదపకండి. నెల వచ్చేంత వరకు కూడా అస్సలు నెల ఆఖరు అంటే మనం పోస్ట్ ఆఫీస్లో 1వ తారీఖునో 2వ తారీఖునో కడదాము అనుకున్నప్పుడు ఆ డేట్ వచ్చేంత వరకు కూడా ఈ డబ్బుల్ని కదపకండి. ఇక రెండవ రోజు మంగళవారం కూడా సేమ్ ఇలానే 400 ఇందులో వేస్తాము, 600 అవసరాలకు ఉన్నటువంటి డబ్బాలో వేస్తామన్నమాట. ఈ పెద్ద డబ్బాని, ఈ అప్పుల డబ్బాని మాత్రం అస్సలు కదపద్దండి. మీరు ఎప్పుడైతే మీకు నెల అయిపోయిన తర్వాత అప్పుడు ఆ డబ్బుల్ని తీసుకుని మీకు పోస్ట్ ఆఫీస్లో ఒక బుక్ ఇస్తారు. ఆ బుక్ తీసుకుని వెళ్ళి ఈ మనీని అయితే అక్కడ జమ చేసేయచ్చు. ఇలా 1 సంవత్సరం పాటు కొంచెం కష్టపడైనా సరే మీరు మనీని ఈ విధంగా సేవ్ చేసుకున్నట్లయితే 1,50,000 రూపాయల అప్పుని ఈజీగానే తీర్చేయగలుగుతారండి. ఏదైనా సరే ముందు మనకి చూస్తే భయం కిందే ఉంటుంది, కానీ ఏ పనైనా చేస్తే తరిగిపోతుంది అంటారు కదా, అలానే సేవింగ్స్ కూడాను. ఫస్ట్ మనకి అప్పు 1,50,000 అంటే చాలా భయం కిందే ఉంటుంది. కానీ ఈ విధంగా మనం కొద్దో గొప్ప మనీని సేవ్ చేసుకుంటూ వెళ్ళి 1,50,000 రూపాయల అప్పుని కూడా చక్కగా క్లియర్ చేసేసుకోవచ్చు. అప్పు క్లియర్ చేసుకోవడానికే కాదండి, ఆదాయాన్ని కూడా చక్కగా ఈ పద్ధతిని ఉపయోగించి పెంచుకోవచ్చు. రోజుకి 200 చొప్పున 200 పెంచుకుంటూ మనీని అయితే సేవ్ చేసుకున్నట్లయితే అప్పులు ఉంటే అప్పులు తీర్చుకోవచ్చు, మనీని మరింత ఆదా చేసుకోవచ్చు అండి. మరి మీ అందరికీ అర్థమయ్యేటట్టే చెప్పాను అనుకుంటున్నాను. మరైతే ఇదేనండి వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరైతే ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.